బేతాళ కథలు. రాజీ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక్కొక్కసారి విశ్వప్రయత్నం వల్ల లభ్యం కాని కార్యసిద్ధి దానంతటా అదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుదర్శనుడనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు. ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. కావటానికి కోసల దేశమే పెద్దది, బలసంపన్నమైనది అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవటానికి విదేహ పెద్ద అడ్డంకిగా ఉండటం చేత ఈ వైరం వల్ల కోసలకే హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహను జయించి లొంగదీసుకోవటం కోసలకు ఎంతో లాభకరం. కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టు విదేహరాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో అతను 16 కళలు ప్రదర్శించగలడని ప్రతీతి ఉండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు. అయినా విదేహను జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతను పిరికివాడు కాదు, మంచి శౌర్య పరాక్రమాలు గలవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి అన్ని యుద్ధ విద్యలలోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది. ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సాధించుకున్నాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరకు పిలిచి, నాయనా, నా చిరకాల వాంఛితం తీరుస్తానని మాట ఇవ్వు. జయదేవుడు ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయసు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బల్లెంగా ఉన్న విదేహను కోసలలో కలుపుకో. ఈ పని నెరవేరిన దాకా విశ్రమించనని మాట ఇవ్వు అని అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తర్వాత సుదర్శనుడు గతించటము, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటము జరిగింది. కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కదిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతను తండ్రికి ఇచ్చిన మాట మరిచిపోలేదు. మరిచిపోకపోగా అతనికి విదేహ మీదకి దండెత్తి వెళ్ళాలని, మహావీరుడని పేరుపడిన జయదేవుణ్ణి జయించి అతనికన్నా గొప్ప వీరుడనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెనే పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగటం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండే రెండు. ఒకటి, విదేహపైకి దండెత్తిపోయి జయదేవుణ్ణి జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం. 2, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చెయ్యమని వేడుకోవటం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడుకోలును జయదేవుడు నిరాకరించవచ్చు. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది. ఈ పరిస్థితుల్లో ప్రతాపుడు మూడో మార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాజకార్యాలన్నింటినీ కొంతకాలం పాటు మంత్రులను చూస్తూ ఉండమని మారువేషం వేసుకొని తన పేరు ప్రసేనుడని మార్చుకొని విదేహ దేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకొని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతని గురించి విని ఉన్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి తన సమ్మతి క్లుప్తంగా తెలియజేసింది. ఇక జయదేవుడు సమ్మతి సంపాదించవలసి ఉన్నది. అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతే, కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమిటంటే, తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు జయదేవుణ్ణి కోసల గెలవనివ్వటం. ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడటానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలిచిన విషయం
అని అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాణ్ణి. చాలా కాలంగా కోసలరాజు కొలువులో ఉన్నాను. అక్కడి గుట్టుమట్లన్నీ నాకు తెలుసు. తమరు కోసలను జయించదలిస్తే అందుకు అవసరమైన సహాయమంతా నేను తమకు చెయ్యగలను అన్నాడు ప్రతాపుడు. తాను తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తెనివ్వటానికి సందేహించడు. తనకు చారుమతికి వివాహం అయిన మరుక్షణం 2 రాజ్యాలు ఒకటవుతాయి. రెండిటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక నెరవేరుతుంది, తన కోరిక నెరవేరుతుంది. ప్రతాపుడు ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం, అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ్య పరిచారిక అంతా విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్య పెట్టలేదు. ఆ రోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడటానికి రహస్య మందిరంలోకి పోవటం ఆ పరిచారికే చూసి రహస్యంగా వారి మాటలన్నీ విన్నది. జయదేవుడు, ఆలోచించి చెబుతాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలికి పంపగానే ఆమె రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ యువకుడి మాటలు నమ్మకండి. అతను కోసల దేశపు రాజు అని అన్నది. జయదేవుడు తోకతొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించమని ఉత్తర్విచ్చాడు. ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చినవాడు కాదని, తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లు పడ్డాడని, అతన్ని వెంటనే చెర విడిపించి తమకిద్దరికీ వివాహం చెయ్యమని దీనంగా వేడుకొన్నది. ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు. నిన్ను ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు. ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకొని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగుపెట్టటం అపాయమని తెలుసు కూడా ఎందుకు అడుగుపెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికిపందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు అని అడిగాడు. ప్రతాపుడు ముఖంలో భయలక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమం కోరి కాదు, మీ రాజ్యం క్షేమం కోరి. నేను బాహాటంగా రాదలిస్తే సైన్యాలతో రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్క రోజులో శ్మశానంగా మారిపోతుంది. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యాన్ని నేలమట్టం చెయ్యటానికి కాదు అని అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు. తెలుసుకున్నాను. నన్ను పెళ్లాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగా ఉన్నది అన్నాడు ప్రతాపుడు. పిరికి పందవు, నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్లాడి ఆ విధంగా నా రాజ్యం హరించుదాము అనుకున్నావు. నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అన్నాడు జయదేవుడు. మీ కుమార్తెను పెళ్లాడటంతో పాటు మన రాజ్యాలు 2 ఏకం కావాలన్న కోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి. మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చెయ్యాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెరపెట్టించారు అన్నాడు ప్రతాపుడు. నువ్వు ఎంతో పిరికి పందవై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుక పెట్టాలని చూడవు. నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు జయదేవుడు. ప్రతాపుడు ఆశ్చర్యంగా, మీరు మహాపరాక్రమవంతులని దేశదేశాలా చెప్పుకుంటున్నారు. శత్రువును నిరాయుధుడిగా పట్టి శిరచ్ఛేదం చేసేవాడి కన్నా పిరికిపంద ఎక్కడ ఉంటాడు అని అన్నాడు. జయదేవుడి ఆగ్రహం నసాలం అంటింది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకొని, నేను ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అని అన్నాడు. మీరు అలాంటి సాహసమే చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలు పడితే ద్వంద్వ యుద్ధంలో మీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు ప్రతాపుడు. జయదేవుడి కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో, ఇప్పుడే నీకు వీలు కలగజేస్తాను, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అని అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుణ్ణి చెరవిడిపించారు. ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమవుజ్జీలుగా కనబడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ
ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కానీ ఆఖరులో జయదేవుడు ప్రతాపుడు చేతికత్తిని ఎగరగొట్టాడు. ప్రతాపుడు అమితాశ్చర్యంతో, "ఈ కళ నేనెన్నడూ ఎరగనే" అని అన్నాడు. జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి, "అల్లుడు, నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా 1, 2 ఉన్నాయి. వాటిని నీకు అల్లుడి కట్నం కింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలిరమ్మని మీ దేశానికి కబురు పంపు" అని అన్నాడు. మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెండింటికి ప్రతాపుడే రాజయ్యి తన తండ్రి చివరి కోరికను పూర్తి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపుణ్ణి ద్వంద్వయుద్ధంలో ఓడించి కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడు చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా? లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టుపెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుణ్ణి చేసుకోదలిచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, "జయదేవుడు ప్రతాపుడికి తన కూతుర్నిచ్చి చెయ్యాలని నిర్ణయించినది ద్వంద్వయుద్ధం అయ్యాకని. ప్రతాపుడు పిరికిపందా అన్న అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకొని ఉన్నది. ప్రతాపుడు తండ్రి జగత్ప్రసిద్ధుడైన భీరువు. ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగే జయదేవుడికి కనబడింది. ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడికి తగినట్టుగా ఉన్నాయి. అతను మహావీరుడో పిరికివాడో తేల్చుకోవటానికే జయదేవుడు అతనితో ద్వంద్వయుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వయుద్ధంలో జయదేవుడికి సమానం కాకపోయినా అతను గొప్ప వీరుడన్నది మట్టుకు రూఢి అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక కత్తి యుద్ధంలో తాను ఎరగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. ఇది నిజమైన వీరుడి లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికిచ్చి చెయ్యటానికి నిశ్చయించాడు. విదేహ ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికి చెందవలసింది. ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తేల్చుకోవలసి ఉండింది. అది ద్వంద్వయుద్ధం ద్వారా తేలింది" అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బేతాళ కథలు. యుగధర్మం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఈ కలికాలంలో మంచికి చోటు లేదు. ఆ సంగతి నీకు గుర్తు చెయ్యటానికి రామశాస్త్రి అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. ద్వాపరయుగం ముగిసి కలి అడుగుపెట్టిన దినాలలో ఒక కుగ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. బ్రాహ్మణ దంపతులకు రామశాస్త్రి అనే ఒక్కడే కొడుకు. రామశాస్త్రి తండ్రి పౌరోహిత్యం చేసి పొట్టబోసుకున్నాడు. తండ్రికి వార్ధక్యం వచ్చాక ఆ పని రామశాస్త్రి పైన పడింది. ఒకనాడు రామశాస్త్రి ఒక ఇంట పెళ్లి చేయించటానికి దూరగ్రామం వెళ్ళాడు. పెళ్లి పూర్తయింది. రామశాస్త్రి పుష్టిగా భోజనం చేసి పెళ్లివారు ఇచ్చిన సంభావన, కానుకలు, దానాలు తీసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. వైశాఖ మాసపు ఎండ మహా తీవ్రంగా ఉన్నది. విందు భోజనంలో నెయ్యి జాస్తిగా తాగిన కారణం చేస్తా రామశాస్త్రికి నోరు ఆర్చుకుపోసాగింది. ఎంత దూరం వెళ్ళినా ఒక బావి గాని చెరువు గాని శాస్త్రికి కనిపించలేదు. అయితే దారిలో ఒక చెరుకు తోట కనిపించింది. తోటకు సంబంధించిన వారెవరైనా కనిపిస్తే వారినడిగి ఒక చెరుకు దంటు పుచ్చుకొని దానితో తన దప్పిక తీర్చుకుందామనుకున్నాడు రామశాస్త్రి. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ముందు ప్రాణాన్ని నిలబెట్టుకోవటం అన్ని ధర్మాలలోకి గొప్పది గనుక రామశాస్త్రి ఒక చెరుకుగడ విరిచి దాన్ని తిని దాని రసంతో దప్పిక తీర్చుకొని పోయే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా ప్రాణం నిలిచాక అతనికి ఒక అనుమానం వచ్చింది. తాను చేసినది దొంగతనం కాదా? చెరుకు తోట ఎవరిదో తెలియదు. ఒక చెరుకుగడ విరిచి తిని తాను తోటగల వారికి కొంత నష్టం కలిగించాడు. కనీసం చెరుకుగడ విలువ తాను అచ్చుకోవటం తన విధి. ఇలా అనుకొని రామశాస్త్రి ఒక రాగిమాడ చెరుకుమోడు మీద ఉంచి తిరిగి తన దారి పట్టాడు. ఇదంతా అదృశ్యంగా ఉండి గమనించిన కలిపురుషుడు ఒక మానవ రూపం ధరించి రామశాస్త్రి వెనకనే నడిచి రాసాగాడు. ఇది గమనించని రామశాస్త్రి
ఇంటికి చేరుకొని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెమ్మని తల్లిని కేకేశాడు. తల్లి చెంబితో నీళ్లు తెచ్చి తన కొడుకు వెనకనే నిలబడి ఉన్న కలిపురుషుణ్ణి చూసి, వాడెవర్రా అని రామశాస్త్రిని అడిగింది. రామశాస్త్రి వెనక్కి తిరిగి కలిపురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. వాడు తన వెనక ఎందుకు వచ్చాడో అతనికి అర్థం కాలేదు. రామశాస్త్రి తల్లి అడిగిన ప్రశ్నకు కలిపురుషుడే జవాబు చెబుతూ, నేను కళ్ళు తీసే కాళిగాన్ని అమ్మగారు. ఈ అయ్యగారు దారిలో నా దగ్గర కళ్ళు తీసుకొని తాగి డబ్బుల కోసం ఇంటికి రమ్మన్నారు. అందుకని వెంట వచ్చాను అని అన్నాడు. అయ్యో దైవమా అని రామశాస్త్రి తల్లి మూర్ఛపోయింది. ఇంతలో రామశాస్త్రి తండ్రి బయటికి వచ్చి, ఏమిటది, ఏమయ్యింది అని అన్నాడు. ఆయన తన భార్యను లేవనెత్తుతూ, ఏం జరిగిందిరా అని కొడుకును అడిగాడు. రామశాస్త్రి నోరు మెదిపే లోపల కలిపురుషుడు, ఆయన్నేమడుగుతారు, నన్నడగండి చెబుతా అంటూ ముందు చెప్పిన మాటే చెప్పాడు. రామశాస్త్రి తండ్రి మండిపడి, నా కొడుకేమిటి, కళ్ళు తాగడమేమిటి, నువ్వే తాగి వచ్చి పేలుతున్నావు అని అన్నాడు. కలిపురుషుడు తొనకక, అబద్ధమాడటానికి నాకేం పని, నా మాట నమ్మకపోతే నీ కొడుకు చేత ఇంత ఉప్పు తినిపించు, తాగిన కళ్ళంతా కక్కేస్తాడు, నిజం దానంతట అదే బయటపడుతుంది అని అన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి రామశాస్త్రి చేత తినిపించాడు. ఉప్పు మూలాన రామశాస్త్రికి వాంతి అయ్యింది. ఈ లోపల రామశాస్త్రి తాగిన చెరుకు పానకం పొట్టలో పులిసి కళ్ళు వాసన కొట్టింది. తమ కొడుకు నిజంగానే కళ్ళు తాగాడన్న నమ్మకం రామశాస్త్రి తల్లిదండ్రులకు ఏర్పడిపోయింది. రామశాస్త్రి తండ్రి, నీ వంటి గుణవంతుడు లేడని నేను చాలా గర్వపడుతూ వచ్చాను. మన వంశానికి అప్రతిష్ట కలిగించే పని చేశావు. ఇక నుంచి మాకు కొడుకు లేడు, నీకు తల్లిదండ్రులు లేరు. నువ్వు ఆ వ్యక్తితోనే వెళ్ళిపో అంటూ భార్యతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. రామశాస్త్రికి దుఃఖం ముంచుకు వచ్చింది. ఏ పాపమూ చెయ్యని తన పైన ఈ నింద ఎలా వచ్చింది? తాను ఎన్నడూ ముఖమైనా చూడని ఆ వ్యక్తి తనపై ఈ అభాండం ఎందుకు వేశాడు? అతనికేమీ అంతుబట్టలేదు. అతను వెళ్ళిపోతున్న కలిపురుషుడు వెంటబడి, అయ్యా, నువ్వెవరు? నేను కళ్ళు తాగానని నా తల్లిదండ్రులతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఎలాంటి పాపమూ చెయ్యని నాకు ఈ శిక్ష ఎందుకు విధించావు అని అడిగాడు. కలిపురుషుడు రామశాస్త్రి కేసి తేరిపారా చూసి, నువ్వు మహాపాపం చేశావు, అందుకే నీకు శిక్ష విధించాను. నీ మనసు పరీక్షించి చూసుకో, నువ్వు చేసిన పాపం తెలుస్తుంది అని అంతర్ధానమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రామశాస్త్రి చేసిన పాపం ఏమిటి? తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాపలా లేని తోటలో తన ప్రాణం నిలుపుకునేందుకు ఒక చెరుకుగడ తీసుకోవటం తప్పనుకోవటమే రామశాస్త్రి చేసిన పాపం. అతనిలో కలిధర్మం అప్పటికే తల ఎత్తింది. అందుచేతనే తాను తిన్న చెరుకుగడకు ధర కట్టి రాగిమాడను ఇచ్చాడు. ఇలాంటి ధర్మము, ఆస్తి హక్కులు ద్వాపరయుగంలో లేవు. రామశాస్త్రిలో ముందే కలి ప్రవేశించి ఉండటం చేత కలిపురుషుడు అతన్ని శిక్షించగలిగాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.